ఎడకతల్లి ఎడకతల్లి ఎడకమ్మా కాస్త పడుకోమ్మా. అవని ఏమిటి పాప ఏడుస్తుంది? ఇష్టండి పాడుకళ్ళం పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. అమ్మో తల్లిని మొక్కుకొని మన మూతి గట్టు మీద 3 సార్లు తొలిస్తే దిష్టి పోతుంది. నా తల్లిని నా అమ్మో తల్లి గడువులా కాపాడుతుంది. చూడు ఈ చాదస్తంతో పసిపెట్టిన చెరువు గట్లంట నూతి గట్లంట తిప్పద్దు. ఆపేశావే ఏడు ఏడవడం ఆపితే ఏం భవాని నీ కళ్ళ ముందే నీ బిడ్డ లేదాయు వాయువుల్లో కలిసిపోతుంటే నువ్వెంత నరకం అనుభవించావో మనస వాచ కర్మన నాకు తెలుసు. నీ అమ్మోరు మొక్కుతో ఆ బిడ్డ ప్రాణం తీసింది నేను. మృగాన్ని జెండా బరిగీశాడంటే నీ భర్తే కాదు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రక్తం ఘోరక్తి కాదు నీ భర్త. ఘోరక్తన పిడికిలి బిగించాడా? నిమిషంలో వాడు నీ కళ్ళ ముందే నెత్తురు కక్కుకు చస్తాడు. ఇంత వేడినా కించిత్తైనా మనసు కరుగలేదా? ముచ్చుకు వచ్చే క్షణ గంటం దృష్టికి రాలేదా? నమ్మి కొలిచిన చేరి మొక్కిన ఆ పన్నను నన్నాదుకొమ్మని కలిసే వరకు నిన్నర్థించిన ఉలకక పలకక నువ్వుంటే ఊరుకుందుననుకున్నావా? ఆగక పొంగేనా ఆక్రోశం అగ్నిగా మారక ముందే ఆ దావానల కాలంలో నేనాహుతి కాకముందే దుర్గవై చండివై దురిత వినాశంకరివై అంబవై అభయవై అగ్రహోదగ్రవై చూపులెపిడి కాకులుగా పాపాత్ముని గుండె చీల్చి పెళ్ళుమిక్కిన రక్తంలో తల్లి నువ్వు జలకమాడి సత్యమేవ జయతేయని లోకానికి చాటింప
భవాని, ఇదిగో కాపాడి నా దగ్గరే దాచాను, తీసుకో. ఒక దృశ్యాన్ని ఎంత చక్కగా మన కంటికి కనిపించేలాగా చేశారండి. ఒక్కసారి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎంత గట్టిగా కొట్టారో చూడండి. ఇంకొకసారి వావ్, ఇట్స్ ఎన్ ఐ ఫీస్ట్. వైష్ణవి